నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను పవన్. ఏసీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ముందు రాజకీయ రగడ మొదలైంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తారా? హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి దూరంగా ఉంటారా? ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీ అత్యంత కీలకమైన వేదిక. ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, పాలనలో లోపాలు ఇలా అన్నిటినీ సభలో ప్రశ్నించే అవకాశం ఉందంటూ, అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో అసెంబ్లీకి దూరంగా ఉండటం సరైన రాజకీయ వ్యూహమేనా? మరోవైపు వైసీపీ మాత్రం ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వాల్సిందేనన్న పట్టుబడుతుంది. తమకు తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ హోదా ఇవ్వకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ప్రతిపక్ష హోదా అనేది రాజకీయంగా డిమాండ్ ఇచ్చేదా, లేక శాసనసభ నిబంధనల సంఖ్యాబలం అనుగుణంగా నిర్ణయించాల్సిన అంశమా? వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరవుతారా? హాజరైతే ప్రభుత్వాన్ని సభలో ఎలా నిలదీస్తారు? హాజరు కాకపోతే ప్రజా సమస్యలపై పోరాటం ఎక్కడి నుంచి చేస్తారు? ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను తెలుసుకోవడం ఒక మార్గమైతే వాటిని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ముందు పెట్టడం మరో బాధ్యత కాదా? ప్రజల కోసం ఏ విధంగా వైసీపీ ప్రతిపక్షంలో పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకవైపు టీడీపీ మాత్రం అటు వైసీపీకి సరైన సంఖ్యాబలం లేదు, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదనే అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. సభ లోపల ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం లేదా? అయితే వైసీపీ వ్యూహం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. అసెంబ్లీకి దూరంగా ఉంటూ ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రభుత్వంపై మరింత రాజకీయ ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ భావిస్తుంది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వైసీపీ ప్రజల్లోకి వెళ్లి బలపడే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అధికారిక పక్షం మాత్రం అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బయట రాజకీయాలు చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అసలు వైసీపీ నిర్ణయం ప్రజా సమస్యల కోసం పోరాటమా, ప్రతిపక్ష హోదా కోసం పట్టుదల, లేక వచ్చే ఎన్నికల కోసం రాజకీయ వ్యూహమా అని ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పైన మాట్లాడడం మా కరెస్పాండెంట్ నాగేశ్వర్ ఉన్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? రేపు అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతలు వచ్చే అవకాశం ఉందా? అసలు జగన్ తీరేంటి, జగన్ మాట ఏం చెప్పదలుచుకున్నారు అంశాలు మాట్లాడే ప్రయత్నం. నాగేశ్వర్ గారు, ఏంటి ఏపీలో రేపు అసెంబ్లీ మొదలవ్వబోతుంది, ఇప్పటికే 11 సంఖ్యాబలమే ఉందని చెప్పేసి కూడా అధికార పక్షం చెప్పడం జరుగుతుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలో ప్రశ్నించే, లేకపోతే అక్కడ వచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం జరుగుతుంది. ఎట్లా నడుస్తుంది అక్కడ? పవన్, ఏదైతే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాలకు ముందే రాజకీయ వేడి అయితే రాజుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ చెబుతున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హోదానే ముఖ్యమా, లేక ప్రజా సమస్యలపై పోరాటం ముఖ్యమా? అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉంటుందా అనేది ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీ అత్యంత కీలక వేదికగా కాగా, అయితే ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, పాలనలో లోపాలు, ఇలా ప్రతి అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం అసెంబ్లీలోనే ఉంటుంది. అయితే అలాంటి వేదికను కేవలం ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో వదులుకోవడం సరైన రాజకీయ వ్యూహమేనా అనేది కూడా ఒక పక్క వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం తమకు తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతుందని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిపక్ష హోదా అనేది రాజకీయ డిమాండ్ తో ఇచ్చే అంశమా, లేక శాసనసభ నిబంధనలు, అదేవిధంగా సభ్యుల సంఖ్యాబలానికి అనుగుణంగా నిర్ణయించాలన్న అంశమా అనే అంశం కూడా అనిపిస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే ముఖ్యంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరవుతారా, హాజరవకపోతే ప్రభుత్వానికి సభలో ఏ విధంగా నిలదీస్తారు? ఒకవేళ అసెంబ్లీకి హాజరు కాకపోతే ప్రజా సమస్యలపై ఆయన పోరాటం ఎక్కడి నుంచి చేస్తారా అనేది కూడా వినిపిస్తుంది. అయితే ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెలుసుకోవడం ఒక మార్గమే అయినా ఆ సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ముందు పెట్టడం కూడా ప్రతిపక్ష బాధ్యత కాదా అనేది కూడా వినిపిస్తుంది. అయితే ప్రజల కోసం మాత్రం పోరాట సభ బయట మాత్రమేనా, ఏదైతే సభ లోపల కూడా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం లేదా అనే విధంగా కూడా ఉంది. అయితే వైసీపీ
రైట్. యాకూబ్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యాడు, విజయవాడ కరెస్పాండెంట్. మాట్లాడదాం. ఏంటి అసెంబ్లీలో అటు అధికార పక్షం ఏం చెప్తుంది, అటు ప్రధాన ప్రతిపక్షంగా మేమున్నామని ఒకవైపు వైఎస్ఆర్సీపీ బయట చెప్తున్నా కానీ అధికారికంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని వైఎస్ఆర్సీపీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు యాకూబ్ యాకూబ్ చెప్పండి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి అని కూడా చెప్పొచ్చు. కీలకంగా చూస్తుంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళరు అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో బలం నిరూపించుకునే అవకాశం లేదు కాబట్టి అక్కడికి వెళ్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళము, ఓన్లీ మండలికి మాత్రమే వెళ్తాము అని కూడా మొన్న ఎమ్మెల్యేలు అదే విధంగా ఎంపీ సమావేశాల్లో కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళకపోయినా సభ బయట మడిగి ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల గొంతు కోసం ఖచ్చితంగా మేము పోరాడతాము అనేది కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఖచ్చితంగా అసెంబ్లీకి రాకపోయినా బయట మడిగి ఖచ్చితంగా కొంత ఉత్కంఠ వాతావరణం అయితే ఉంటుంది. ఎందుకంటే బయట జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అంశాలు బయట తీసుకొస్తారు, వాళ్ళ నేతలు ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే పక్కన కానీ అసెంబ్లీకి రాము అనేది ఒక పక్కన చెబుతున్నప్పటికీ అక్కడ ప్రతిపక్ష హోదా ఏ విధంగా దక్కుతుంది అనేది కూడా అధికార పక్షం అయితే చెప్తున్న పరిస్థితి. మరో పక్కన స్పీకర్ కూడా మొన్న చెప్పడం జరిగింది. అంటే ఈసారి అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా వాళ్ళ జీతాలు కూడా కట్ చేస్తాము అనేది కూడా తునిలో స్పీకర్ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా యాకూబ్ ఇక్కడ ఒక ప్రశ్న, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్న గలం మాత్రం అటు జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కూటమి ఉన్న వ్యక్తులకు ఏ విధంగా ప్రతిపక్ష హోదా కల్పిస్తారు, ముఖ్యంగా జనసేనకు ఎక్కువ సంఖ్యాబలం ఉందన్న అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. మాకు ఆ కూటమి ఒకవైపు ఉంది, సింగిల్ పార్టీ ఒకవైపు ఉంది, మాకు ఎందుకు ప్రతిపక్ష హోదా కల్పిస్తలేరు అంశాన్ని కూడా వైఎస్ఆర్సీపీ గలాన్ని వినిపిస్తుంది. సో ఎందుకు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు కల్పిస్తలేదు అంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్తున్నారు ప్రతిపక్ష నేతలు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. అంటే హోదా రాదు. ఇప్పటికే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. కానీ అటు ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. ముఖ్యంగా ఏపీలో అటు ఎలక్షన్ ముగిసిన తర్వాత గతంలో కూడా అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని రోజులు అసెంబ్లీకి రావడం జరిగింది. మాకు సరైన గౌరవం కానీ సరైన ఇక్కడ ఆ చర్చకు టైం ఇవ్వట్లేదు, మేము ఇక్కడ ఉండమని తను కూడా వాకౌట్ చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీకి తిరిగి వస్తే నేను సీఎం అయిన తర్వాతనే తిరిగి వస్తా అని చెప్పేసి కూడా గతంలో చంద్రబాబు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలు మళ్ళీ టీడీపీ అలాగే అప్పుడు టీడీపీ కాకుండా కూటమి నేతలు ఎన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ వైపు ఆ గాలి వీసింది అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏదైతే అటు మెజారిటీగా ఉన్న వైఎస్ఆర్సీపీ సీట్లను కాస్త 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది ఏపీ ప్రజలు. సో ప్రస్తుతం అటు వైఎస్ఆర్సీపీ కన్నా జనసేన పార్టీకి సీట్లు ఎక్కువ ఉన్నాయి కారణం చూపెట్టి ఇటు వైఎస్ఆర్సీపీకి సరైన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేని అంశం అయితే ఇటు అధికార పక్షం చెప్పడం జరుగుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇక్కడ కేవలం పార్టీలే వేరు, కానీ ఆ పార్టీల నేతలన్నీ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, ఒకే ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి ఎవరైనా ప్రశ్న అడగాలన్నా, ప్రజల నుంచి ప్రశ్నలు వినిపించాలన్నా, అటు ఆ విమర్శలు చేయాలన్నా ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా కావాలి అనే అంశం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆ గళాన్ని వినిపించడం జరుగుతుంది. సో కానీ అటు కూటమి ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఏపీ ప్రభుత్వం దీనికి ఒప్పుకోవడం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలో అడుగు పెడతాం, అసెంబ్లీ నుంచి మేము అడగాల్సిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతాం, ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నల్ని ప్రభుత్వం నుంచి పెట్టే అవకాశం ఉంటుంది, లేకుంటే మేము అసెంబ్లీకి రాము, కానీ రోడ్లపైకి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తామని జగన్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యంగా ఏపీలో ఏ సమస్య జరిగినా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్ పర్యటించడం జరుగుతుంది. ఆ పర్యటించిన ఆ కార్యక్రమాలు కూడా తనే దగ్గర చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో యాకూబ్, ఇప్పుడు ప్రస్తుతం జగన్ మాత్రం అసెంబ్లీకి రాను అనుకో అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏపీలో ఎక్కడ సమస్య ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ముఖ్యంగా స్వయాన జగన్ వెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం కావచ్చు, లేదా మాట్లాడించే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆ రోడ్డు మీద నుండి పోరాటం చేస్తాను కానీ అసెంబ్లీకి మాత్రం రాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల సమస్యలు గళాన్ని వినిపిస్తానని తను చెప్పడం జరుగుతుంది కదా, ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒకటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరోపక్ష అధికార పక్షం మడిగి ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇస్తాము అనేది కూడా ఒక ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తున్న వేళ ఇప్పుడు పూర్తిగా మరో చర్చ అయితే వచ్చింది. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా కీలకంగా మొన్న ఎమ్మెల్యేలతో అదేవిధంగా ఎంపీలతో కూడా సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, మండలికి ఖచ్చితంగా మా సభ్యులు వెళ్తారు, శాసనసభకు మటుకి వెళ్లరు, శాసనసభ బయటే మా నినాదం ఏదో మేము చెప్తాము అనేది కూడా చెప్తున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రజల సమస్యల్ని బయటే మేము పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం కానీ అసెంబ్లీ లోపలికి వెళ్ళము అనేది కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన మనం చూసుకుంటే మొన్న 3 రోజుల కిందట కూడా స్పీకర్ తునిలో కూడా మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ జీతాలు కూడా కట్ చేస్తాము, వాళ్ళకి వచ్చే ఎలివెన్స్ కూడా కట్ చేస్తాము అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదంతా ఇప్పుడు రాజకీయ చర్చకు వేదిక అయింది. ఈ వేదిక ఇప్పుడు రేపు అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అంటే ప్రజా సమస్యలను ప్రజా గొంతుని ఏ విధంగా ఎక్కడ వినిపిస్తుంది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అసెంబ్లీ వరకు వస్తారా లేదంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ లోనే తమ గళాన్ని ఇప్పుతారా అనేది కూడా ఒక చర్చ అయితే రాజకీయంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. పవన్ యాకూబ్, ఒకవైపు సరే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలో అడుగు పెడతామని వాళ్ళ గళాన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అధికార పక్షం ఏం చెప్తుంది? అసలు అధికార పక్షం వాళ్ళని ఆహ్వానిస్తుందా, లేకపోతే ఇందాక చెప్పినట్టు అక్కడ ఉన్న కొంతమంది మంత్రులు కూడా ఎవరైతే అసెంబ్లీకి రాని వాళ్ళ జీతాలు కూడా కట్ చేసే అవకాశం ఉందని కొంతమంది స్టేట్మెంట్ పాస్ చేయడం జరుగుతుంది. అధికారికంగా అధికార పక్షం ఏం చెప్పదలుచుకుంది అసలు ఈ విషయంలో? అంటే వాస్తవంగా తమ గళాన్ని వినిపించేందుకు ఖచ్చితంగా రావాలి అని కూడా అధికార పక్షం చెప్తుంది. కానీ అధికార పక్షం చెప్తేనే ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తాము, ప్రతిపక్ష హోదాకి వాళ్ళు అర్హులు కాదు అనేది కూడా డైరెక్ట్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడ మరో పక్కన ప్రతిపక్షం లోపలికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రజల పక్షాన మాట్లాడే మైకు ఇవ్వరు అనేది కూడా ప్రతిపక్ష వాదనగా వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో పక్కన ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలనేది కూడా స్పీకర్ చెప్తున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఈసారి అసెంబ్లీ సెక్షన్స్ ఏ విధంగా నడుస్తాయి, అసెంబ్లీ సెక్షన్స్ లో అధికార పార్టీ ఖచ్చితంగా వాళ్ళ బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షానికి సుమారుగా 11 మందే ఉన్నారు కాబట్టి ఈ 11 మంది ఇప్పటికే వెళ్ళము అనేది కూడా ఒక పక్కన స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో రేపు మార్నింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్ష గొంతు ఏ విధంగా బయట వాళ్ళు వినిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే మరో పక్కన ఏ సమస్య అయినా మండలిలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మండలిలో బలం వైసీపీకి ఎక్కువగా ఉంది కాబట్టి మండలిలో ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా తమ గలం అక్కడ వినిపిస్తాము అనేది కూడా వైసీపీ అయితే ఖచ్చితంగా స్పష్టం చేసింది. ఈ తరుణంగా రేపు అసెంబ్లీ సెక్షన్ లో మొదలవుతున్న క్రమంలో రేపు ఉదయం వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు వస్తారా లేకపోతే తమ ఆఫీస్ వద్దే తమ నిరసన తెలుపుతారా, ప్రజల గొంతు వినిపిస్తారా అనేది కూడా చూడాలి. మరో పక్కన మండలానికి సంబంధించి ఖచ్చితంగా పూర్తిగా అక్కడికి వెళ్లి తమ గళాన్ని వినిపించేందుకు పూర్తిగా వైసీపీ అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. పవన్, కానీ ఒకవైపు వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చినా గానీ ఓట్ పర్సెంటేజ్ మాత్రం దాదాపు 38 పైగా ఓట్ పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళు చెప్తున్న ప్రకారం. 40% మాక్సిమం వచ్చింది. 38% ఓట్ పర్సెంట్ వచ్చినప్పుడు ప్రజలు వైసీపీని కూడా ఆదరించారు కదా, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గ్రహించలేకపోతుందా? అసెంబ్లీలో ఖచ్చితంగా గళాన్ని వినిపించాలా, ఆ సంఖ్యాబలం తక్కువన్నా కానీ అసెంబ్లీకి వెళ్ళి వినిపిస్తే బాగుంటుందన్న అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకురావడం లేదా ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ చూస్తే? అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఒకటే చెప్తుంది, మేము అసెంబ్లీకి వెళ్తే మమ్మల్ని విమర్శించడం తప్ప అక్కడ వేరే చర్చ ఏమీ రాదు, ఏదో ఒకటి మమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శ కన్నా బయట నుండి ప్రజల ఇబ్బందుల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతోనే మేము వెళ్ళటం లేదు అనేది కూడా ఒక వాదన అయితే వైసీపీ తరఫు నుంచి అయితే వినిపిస్తున్న
తరుణంలో ఈ ప్రస్తుతం ఈ అసెంబ్లీ సెక్షన్స్ ఎటు మలుపు తిరుగుతాయి, అదేవిధంగా రాజకీయ పరంగా పూర్తిగా ఒక చర్చా వేదికగా ఈ అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన పూర్తిగా కూటమి నాయకులు ఏకపక్షంగా ప్రతిపక్ష నేతలపై విమర్శలు కురిపిస్తారు అనేది కూడా వైసీపీ అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ గలం ఏదో మేము ప్రజలకు చెప్పాల్సిన గలం మాకు అక్కడ మైక్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా బయట నుండే మా గలాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తాము అనేది కూడా వైసీపీ అయితే స్పష్టంగా చెప్పింది పవన్. కానీ గత ప్రభుత్వం అసెంబ్లీలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఇదే సిచ్యువేషన్ లో తనకు రకరకాల సంభాషణ తన కొత్త ఆ భావోద్వేగానికి లోనే మళ్ళీ నేను అసెంబ్లీలో అడుగు పెడితే సీఎం అయిన తర్వాత అడుగు పెడతా అని తను శపథం చేయడం జరిగింది. సేమ్ జగన్ కూడా అదే స్ట్రాటజీ అవుతూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉందన్న స్ట్రాటజీ మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వైసీపీ ఇటువంటి దూకుడే వ్యవహరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు అసహనానికి కోల్పోవడం, ఆ తర్వాత అక్కడి నుండి అసెంబ్లీ వేదికగా కూడా ఆయన మాట్లాడడం, ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన కొంత బాధపడుతూ కూడా మీడియా ముందు కూడా చెప్పడం, ఇటువంటి అసెంబ్లీకి ఈసారి వెళ్తే ఖచ్చితంగా సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి వెళ్తాను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అటువంటి ఇదిలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుంది, బస్సు యాత్ర ఉంటుంది, ముందు బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర ఉంటుందని కూడా ఒక సంకేతం అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బస్సు యాత్ర పెడతారు, ఎప్పుడు పాదయాత్ర పెడతారు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ముందస్తుగానే సుమారుగా ఒక 6 నెలల కిందటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి పాదయాత్ర మళ్ళీ చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తారు అనేది కూడా వైసీపీ తరఫున ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సమస్యలను ఖచ్చితంగా వేదిక అయితే అసెంబ్లీయే వేదిక అని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి వేదిక మీద వెళ్లకుండా ఇప్పుడు ప్రస్తుతం తమ పార్టీ ఆఫీస్ కానీ బయట కానీ చెప్పే అవకాశం అయితే ప్రస్తుతం ఉంది. పవన్. థ్యాంక్ యూ యాకూబ్. ఇది రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి, వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టాం, అసెంబ్లీలో మా గలాన్ని వినిపించామని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం దీనిపైన ఎటువంటి సమావేశాలు కానీ వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వలేరు. సో చూద్దాం ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపాటు ఎలా ప్రారంభమవుతాయి, ఏ విధంగా ఏపీ సమావేశాలు జరగబోతున్న అంశం కూడా మనకు కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.